విధి ఆడే ఆట ఆరంభించింది. పాత బంధాలన్నీ మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత పర్వతంలో కొత్తగా ఆరంభించబోతుంది. ఆంగోల్ జాతి కూడా వుల్ఫ్ జాతి ఇవాళ జరిగే పెళ్లి వల్ల మళ్ళీ ఒకటి కాకపోతున్నారు. తోడేలు జింక ఒకటవపోతుంది నిశ్చయించబడింది. ఒక మొగాడు అమ్మాయి పడక పంచుకోవటమే ఈ స్వర్గం మన కోసం చేస్తున్నట్టుంది. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే 8 గ్రామాలకి నాయకుడుగా ఉండి జరాయ్ వాళ్ళకి యాంగోల్ జాతి జరాయ్ వాళ్ళకి కోరికైన ఎర్కాయ్ ఇవాళ నాయకుడు పదవిని అంగీకరించారు. ఇవాళ ఈ విషయాన్ని సంతోషంతో అందరితోనూ ఈయనకి అంతమే లేకుండా 8 గ్రామాలకి నాయకుడుగా ఉండే సింహంలో కూర్చుండే కొడుకుకి పవిత్రమైన ఇరుకాయ వాళ్ళు ఇవాళ వాళ్ళ నాన్న ఆశపడినట్టుగానే స్వర్గానికి వాళ్ళ మొహాన్ని చూపించడానికి ఇక్కడికి ఇప్పుడు వచ్చారు. దయచేసి లేచి రండి మహారాజా. స్టెప్స్లో ఒక విధంగా విధి రాత ప్రకారం 1 సంవత్సరం వచ్చింది. స్వర్గమే ఎదురుగా వచ్చి తలరాత మార్చి రాయడానికి విధి రాత రాసే నాయకుడుగా నన్ను ఎన్నుకున్నారు. ఈర్తియాగైన నేను తండ్రైన సూర్యునికి తల్లైన చంద్రునికి స్వర్గం అడుగున భూమి మీద నా ముఖాన్ని చూపించబోతున్నాను. నా శరీరాన్ని సమర్పించి చివరిసారిగా నాకు అప్పగించిన నాయకత్వ పదవిని చిన్న కళంకం లేకుండా 33 తెగలకు ఇంకా 8 పెద్ద గ్రామాలకు న్యాయం జరిగేలా చూస్తాను. కుమారా, నన్ను తీసుకువెళ్ళి ఆర్క ఇంట్లో వదిలే. అక్కడికి వెళ్ళి తోడేలు ఇంకా ఆంగోల్ ప్రజలు తండ్రి, మీతో కలిసి నేను ఎన్ని యుద్ధాల్లో పాల్గొన్నాను. అంతేకాకుండా ఎన్నిసార్లు మిమ్మల్ని చావు నుంచి రక్షించాను. అలాంటప్పుడు ఎందుకని నాయకత్వ పదవిని మెక్లెన్కి ఇస్తారు? స్వర్గం మొత్తం సంతోషం వ్యాపించాలి. స్వర్గం మొత్తం సంతోషం వ్యాపించాలి. స్వర్గం మొత్తం సంతోషం వ్యాపించాలి. స్వర్గం నాకు ఆదేశించినట్టుగానే నేను ఇప్పుడు అందరికీ 33 గ్రామాలు ఇంకా 8 పెద్ద గ్రామాలకి నాయకుడుగా ఆంగోల్ జాతికి చెందిన నాయకుడు ఇర్కై జనాలు ఆయన్ని అంగీకరించాలని నేను అడుగుతున్నాను. స్వర్గానికి సాక్ష్యంగా ఎర్తాయ్ మంచిగా పరిపాలించాలి. స్వర్గం యొక్క ఆశీస్సులతో నాయకుడు ఇరటాయ్ అద్భుతంగా రాజ్యం వెళ్ళాలి. స్వర్గం యొక్క ఆశీస్సులతో నాయకుడు ఇరటాయ్ అద్భుతంగా రాజ్యం వెళ్ళాలి.
దయచేసి నన్ను క్షమించండి నాయకుడు ఇరితే. నాయకుడు వైస్ స్టైల్గా చనిపోయిన దగ్గర నుంచి ఆయన కొడుకు కార్గోకి ఒంట్లో బాగోకుండా ఉంటుంది. ప్రతిరోజు క్రో ట్రైబ్కి ఏదో ఒక చెడు జరుగుతూనే ఉంది. అందుకే మీకు గౌరవం ఇవ్వడానికి అతను రాలేకపోయారు. మా యొక్క గ్రామాలు మిగతా ప్రజలు కలిసి బతకడానికి కోసం మేము ఒక ప్రదేశాన్ని వెతుకుతున్నాం. మీకు మాకు మధ్యనున్న ప్రమాణం ఎలాగూ నిర్ణయానికి వస్తుందని తెలిసే కదా మీరు ఈ పదవిని అలంకరించారు. అప్పుడే 8 గ్రామాలు 33 కుగ్రామాలు అన్నీ యుద్ధంలో పాల్గొనకూడదని ప్రశాంతతను కోల్పోయి ఆల్తానీకి కిరీటం ఇకపై దక్కకూడదనే కదా మీరిదంతా చేసింది. అర్థమవుతుంది. ఇప్పుడు ఈ సమస్యను మీరెలా చిక్కుముడి విప్పబోతున్నారు? గౌరవనీయులైన మహారాజా. అంటే ప్రజలందరూ స్టెప్స్ నుంచి వెళ్ళిపోతారా? మహారాజా, మీరీ పదవిలో ఉండగానే స్టెప్స్లో ఉన్న బయట దేశస్తులు, ఎందుకంటే అదే కదా స్వర్గం యొక్క ఆశ. మర్యాద తగ్గుతుందనేగా అంటున్నారు. అంటే ఇక్కడ సమస్యలుంటేనేగా ఇక్కడున్న గ్రామస్తులందరూ బయటికి వెళ్ళిపోతారు. సమస్యలు సద్దుమణిగాక వాళ్లే తిరిగొస్తారు. తర్వాత మీరు నాయకత్వ బాధ్యత కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇదేనా స్వర్గపు ఆశ మీకు సంబంధించి? ఇవాళ ఎప్పుడులాగానే కొత్తగా ఒక నాయకుడు రావటానికి, పదవిని తీసుకోవటానికి మొదటి ఆజ్ఞ నెరవేర్చాలి. అందువల్ల మీ మొదటి ఆజ్ఞ ఆదేశించండి మహారాజా. నాయకుడిగా పదవిలో ఉన్న నా మొదటి ప్రమాణం, నాయకత్వ పదవికి ఎటువంటి కాలపరిమితి లేదు. అది 8 గ్రామాలకు కూడా సొంతమైనది కాదు. ఇప్పటినుంచి నాయకుడి పదవి అనేది ఆంగోల్స్కి ఇంకా వుల్ఫేర్స్కి మాత్రమే సొంతం. ఇది నా ఆజ్ఞ. అదేవిధంగా నాయకుడనే ఈ మాటను మార్చి అందరూ నన్ను ఖాన్ అనే సంబోధించాలి. ఈ సంవత్సరంలో నాయకుడు పదవిని అంగీకరించిన మన సమూహంలో ఉండే మొదటి ఖాన్ గారు వర్ధిల్లాలి. మా సారిన్ గ్రామం ఎవరి దగ్గర ఉండడానికి చోటు, తినడానికి ఆహారం అడిగింది లేదు. స్టెపస్ యొక్క ఎంతో గౌరవంగా ఇన్నాళ్ళు మేము బతికాం. మాకు ఆల్తానిక్ స్థలాలు అస్సలు అక్కర్లేదు. మీరిప్పుడు నోరు మూసుకొని ఉండండి. కార్కోయిక్, మీ నాన్నగారి మరణానికి, మా నాయకుడి మరణానికి ఇంకా ప్రతీకారం తీరలేదు. అందువల్ల స్వర్గానికి కోపం వచ్చింది. నీ ఆరోగ్యం ఇలా ఉండడానికి అదే కారణం. నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు. నేను ఏం చేస్తున్నానో నీకు అర్థం కావట్లేదా? సర్దన్ పిల్లలు అమ్మాయిల్ని రక్షిస్తున్నానని నీకు అర్థం కావట్లేదా? అది నేనొచ్చి చనిపోయిన చీఫ్ హెర్దాన్ ఒక చనిపోయిన కూతురు ఇంకా నేను పెళ్లి చేసుకోవాలనుకున్నా బూరించ్కి ఒక మాట ఇచ్చాను. బూరోయించ్
సారీన్ మాత్రమే కాదు, ఇక్కడ అందరూ కలిసి వేరే ప్రాంతానికి వలస వెళ్ళబోతున్నామన్న సంగతి తెలుసుకోలేకపోయారు. మెట్టుల దగ్గర గందరగోళం జరుగుతుంది. ఇదే విధివాసం ఒక చివరి సంవత్సరం. మా క్రోజాతి పెద్దవాళ్ళ వల్ల దూరంగా పెట్టబడింది. అందువల్లనే చాలా జబ్బుల వల్ల చాలా కష్టపడ్డావని నీకు తెలుసు కదా. ఇందువల్ల ఒక పెద్ద యుద్ధం రావటానికి కూడా అవకాశం ఉంది. ఎంత మనం ఇద్దరు గ్రామాల్లో ఒకటి చేరినా కదా, నంగోలు ఇంకా తోడేల సమస్యలో మనం పెద్దగా దెబ్బతింటానికి అవకాశం ఉంది. ఒకవేళ మనం మెట్టుల దగ్గర ఉండిపోతే యుద్ధం వల్ల మాత్రమే మొత్తం అంతమవుతుంది. కానీ స్టెప్స్లో మళ్ళీ అందరూ నెమ్మదిగా ఉండేంత వరకు మన మాతృదేశాన్ని మనం మార్చేసావంటే నీ ఆలోచన ఎంత నీచంగా ఉందో తెలుసా? మీ నాన్నగారిని చంపేశారు, అలాగే నీ పదవిని కూడా లాగేసుకున్నారు. అయినా ఈ స్టెప్ను వదిలి పారిపోవాలనుకుంటున్నావు. సిగ్గుచేటు. దీనికి నేను ఎప్పటికీ ఒప్పుకోను. దీనికి బదులు చావడం మేలు. బోర్దా చెప్పేదే నిజం. నువ్వు కావాలంటే నువ్వక్కడ వెళ్ళు. నీకు ఇష్టం వచ్చినట్టుగానే చెయ్యి. నా ఖాన్ పెళ్లి కోసం వచ్చిన గ్రామాల్లో ఉండే నాయకులందరూ ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. విధి వల్ల ఏదన్నా తప్పుగా జరుగుతావో అని నాకెందుకో భయం వేస్తుంది. ఇప్పుడు వాళ్ళు వేరే చోటు ఎత్తుకుంటున్నారు. మిమ్మల్ని వాళ్ళు ఖాన్గా అవమానించడమే కాకుండా పతంతో కలిసి ఒక పెద్ద ఆలోచన చేసి వాళ్ళు వెన్నుపోటు పడవటానికి అవకాశం ఉంది. అలా కాకపోతే ఇక్కడే వాళ్ళు ఉండి సంతోషంగా ఉండొచ్చు కదా. స్వర్గం నాకు బాగా నచ్చేసింది. అందుకే నాకు ఖాన్ పదవి వరించింది. స్టెప్స్ గ్రామస్తులెవరూ కూడా నన్ను అంగీకరించలేదు. ఖదాన్ను నేను పూర్తిగా స్వాధీనం చేసుకున్నాక మిగతా వాళ్ళందరూ బ్లేడ్స్తో కలుస్తారని అనుకుంటున్నాను. అంకోల్సు, తోడేళ్లు తప్ప ఈ శిథిరాల్లో ఇంకా వేరే ఎవరూ లేరు. ఆ విషయం మీకు కూడా తెలుసు. ఒక్కసారి విధి సంవత్సరం ప్రారంభమయ్యాక ముఖం చూపించకుండా వెన్ను చూపించి అల్తాన్ గిక్ అనే దేశానికి పోయిన గ్రామస్తులందర్నీ మళ్ళీ వెనక్కి తీసుకురావాలి. ఖాన్ అయిన నేను మన స్టెప్స్లో ప్రశాంతతను నెలకొల్పడానికి ఒక కోటను కట్టాలని నిర్ణయించుకున్నాను.
మహారాజా, ఖడ్గంతోనూ అధికారంతోనూ అన్నీ సరిచేద్దామనుకుంటే ఖచ్చితంగా రక్తధారణే తప్ప ప్రశాంతత అనేది ఉండదు. నువ్వు నాతో కలిసి పిల్లల్ని కనడమే తప్ప వాదించకూడదు. పెద్దగా అన్నిటినీ అనుభవించడానికి ముందుగా ఇవ్వబడిన విందిది. ఇరుటై ఖాన్ రాజ్యం వర్ధిల్లాలి. మన సుకున్ ఖాన్ చాలా మంది పిల్లల్ని కనాలి. అందరూ కొనియాడండి. చీఫ్ ఆర్కర్ ఒక ఉత్తర్వు పంపారు. అతన్ని లోపలికి పంపించు. మహారాజు గారి కీర్తి వర్ధిల్లాలి. చీఫ్ ఆర్కాయ్ బయటనున్న ఆ గుర్రాలని పెళ్లి బహుమతిగా తీసుకెళ్ళిపోయారు మహారాజా. మీ ఆర్కెల్ గారు తప్పుగా అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను. నేనేమి పెద్ద నాయకుణ్ణి కాదు. నేను ఈ స్టెప్స్కి ఖాన్ని. నువ్వు నేనిచ్చే సందేశాన్ని తీసుకెళ్ళి అందించు. ఆక్చిన్ తెగ ఇక ఒంటరి దేశంగా ఉండనే ఉండదు. ఇక మీదట వాళ్ళందరూ కూడా నా గుర్రపు శాలలో ఉన్న గుర్రాలను చూసుకునే ఉద్యోగస్తులుగానే ఉండబోతున్నారు. మీరు చెప్పిన అన్నింటినీ ఆయనతో నేను చెప్పేస్తాను. నన్ను క్షమించండి. మా ఖాన్ పెళ్లి కానుకగా ఖదాన్ యొక్క కాదు, వైట్స్కల్ యొక్క హజార్ యొక్క తలని మీకు బహుమతిగా పంపించారు. ఐచి ఫిర్తాయ్, నువ్వు క్షేమంగా ఉండాలి. ప్రభు కాదు, మీకిది పంపించారు. ఇది ఇవ్వడం కోసమే నేను వచ్చాను. శబదం ప్రకారం మిమ్మల్ని ఇక్కడ చంపి మీ తలని కోదు దగ్గర అప్పగించాలి.
కాదు, నేను ఏం శపథం చేశామంటే ఎవరు ఇందులో ఓడిపోయినా ఇంకొకరి తల నరికేయాలని. ఇప్పుడు అతని తలని నాకప్పగించాలి. కదాన్ ఖాదు అతని శపథాన్ని కాపాడుకోవడంలో ఓడిపోవడం మాత్రమే కాకుండా చోనో గ్రామం ఇంకా ఆంగోల్లో కూడా అతను దండయాత్ర చేయడానికి ప్రయత్నించాడు. అంతేకాకుండా నన్ను కూడా అతను అవమానించాడు. అందువల్ల స్వర్గం సాక్షిగా తెల్లవారడానికి ముందుగా అతని చేత జవాబు చెప్పిస్తాను. అంతేకాకుండా కదాను మీద దండయాత్ర చేస్తాను. ఈ రాత్రిలోగా అందరూ జాగ్రత్తగా వినండి. హిర్టే ఖాన్ అయిన నేను విడిపోయిన తెగలను ఒకటిగా కలపడమే కాకుండా స్టెప్స్ని ఒకే బ్యానర్ కింద తీసుకువస్తాను. ఇకపై నాయకుడు ఒక్కడే.
స్వర్గం సాక్షి అనే పేరుతో మీ తండ్రి ఆశ ప్రకారం నీ శరీరం ఖాన్ పక్కనే కదా ఉంది. కాని ఎందుకు నువ్వు దుఃఖంగా కన్నీరు పెట్టుకుంటూ ఉన్నావు? ఈ రాత్రికి నన్ను మీరు అనుభవించిన ఈ శరీరం, ఈ మనసు కూడా చచ్చేంత వరకు మెక్లెన్కు మాత్రమే సొంతం. మీకు అందులో ఇష్టం లేకపోతే దయచేసి మీరు నన్ను చంపేయండి. ఎప్పుడో నేను మెక్లెన్కి పూర్తిగా సొంతమైపోయాను. ఒక ఆడదాని మనసు గిన్నెలోని పాలులాగా ఎక్కువగా వేడి చేస్తే మాత్రమే పొంగి బయటికి చిమ్మి ఆ చోటును పాడు చేస్తుంది. నా పక్కనేగా ఉన్నావు, ఉండి కూడా నా తమ్ముడు కావాలా నీకు? నాతో కాపురం చేయడానికి సిద్ధంగా ఉండు. ఎందుకంటే ఇక నీకు వేరే దారి లేదు. నాన్న, కదన్ వాళ్ళ మనుషులు వాళ్ళు లోపలికి వచ్చేశారు. శుక్రుని తీసుకుని ఇక్కడి నుంచి బయలుదేరు. మీరు పారిపోండి. నాన్న, నేను కఫ్తాయ్. ఈ కొండల్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది. నేను ఇక్కడి నుంచి పారిపోలేను నాన్న. కఫ్తాయ్, కఫ్తాయ్, ఆగు బాబు. నువ్వే నాయకుడు పదవి తీసుకుని పెళ్లి చేసుకున్నావు. అయినప్పటికీ నన్ను దేనికి పిలవలేదు కదా. అయినా నీకోసం జాలి చూపించి ఒక బహుమతి తీసుకొచ్చాను. అయినప్పటికీ నువ్వు నన్ను పిలవలేదు. అందుకే నువ్వు నన్ను మర్చిపోయావేమో అని గుర్తు చేయడానికి వచ్చాను.
చూడు బాబు, మొదటి ఖాన్ వంశోద్ధారకుడివి, ఎంతటితో ఆగిపోకూడదు. సైనికులారా, మనం ఒకేసారి ఒంటరిగా ఆంగోల్ ఇంకా వుల్ఫ్ ట్రైబ్ని, రెండు వర్గాలని మనం అంతం చేశాం. దీనితోనే మన విజయం తెలుస్తోంది. సైనికులారా, మంచి పథకం వేసి తెలివిగా నా ఇంట్లోనే క్రో ట్రైబ్ వాయిస్ టేంగాని హత్య చేసిన ఆంగోల్ ఇంకా వుల్ఫ్ ట్రైబ్ రెండు తెగలు ఇప్పటితో అంతమైపోయారు. స్వర్గం కింద నేను ఒకే ఒక్కడినే అని మీకు తెలియచేసుకుంటున్నాను. సూర్యుడు చంద్రుడు వీళ్ళిద్దరి పిల్లలు నేనే అని మీకు చాటు చెప్తాను. టీప్స్ బంధువని తనకు తానే మగుడం పెట్టుకున్న ఇర్తాయ్ తన సర్వే కొండల్లో ఉరయాడా హతమాని చంపేశాడు. ఇప్పుడు మన జెండానే ఇక్కడ పైకెగురుతోంది. ప్రాణాలతో ఉన్న మీ అందరికీ బతకడానికి నేను ఒక అవకాశం ఇస్తున్నాను. కథాన్ తెగలకి తలబొంచి మీరందరూ మాకు విశ్వాసంగా ఉన్నారంటే ప్రాణాలతో ఉంటారు, లేదా మీరు కూడా చనిపోతారు. చనిపోయిన వాళ్ళందరూ మీ బంధువులు, అయినా ఇతరుల మీద నింద వేస్తున్నారు. ఇదే మీ కుటుంబం గొప్పతనమా? ఇక్కడ తీసుకున్నది రక్త శపథం. అందులో మీరు ఓడిపోయినా కూడా చీకట్లో అందరి మీద పడి దారి చేస్తున్నారు. ఇది కూడా మీ దాపరికమేనా? ఆడవాళ్ళని పిల్లల్ని మీరు బానిసలు చేసుకుంటున్నారు. ఇదే మీకున్న ధైర్యమా? మీరు నిజంగానే అంత ధైర్యవంతులైతే ఎదురుగా వచ్చి దాడి చేయండి. మీ తప్పుని మీరు ఒప్పుకోకుండా ఎదుటివారి మీద నిందల వేసే ధైర్యం లేని పిరికివాళ్లా నా ముందు నిలబడ్డావు. ఇలాంటి పిరికివాడి దగ్గర నుండి నేను దయని ఎదురు చూడలేను. నన్ను చంపే. వినింది చాలు, కంటితో ఒక్కసారైనా చూడాలని చెప్తారు కదా. స్టెప్స్లోనే చాలా అందగత్తి అంటే అది ఈ ఊరి రాజకుమారి అని విన్నాను, కానీ ఇప్పుడే చూస్తున్నాను. నిన్ను అందరూ ఎందుకు అందగత్తి అని అంటున్నారో నాకు ఇప్పుడే అర్థమవుతోంది. నువ్వు వాణ్ణి కాదనుకుంటే ఈ పాటికి నువ్వు నా భార్య అయ్యుంటావు. కానీ జొరాయా కొడుకులు ఇద్దరితోనూ నువ్వు ఉన్నావు. అందుకే నా మనసు నిన్ను ఏదో ఒకటి చెయ్యాలని అనిపిస్తూనే ఉంది. అందుకని చాలా జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. ఎవరు తన దగ్గరికి వెళ్ళకూడదు. కథాన్ మగవాళ్ళందరూ దాన్ని ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకోండి. ఈ యుద్ధం మిగతా భాగాన్ని మీ ఇష్ట అనుసారంగా వాడుకోవచ్చు. ఇక ప్రారంభించండి.
ఉపనాయకుడు కొడుకైన ఇరుక్టాయ్, ఎలా ఉన్నావు? ఎవరు నువ్వు? నీ ముఖాన్ని చూపించు.